ఏ దేశమన్నా బాగుండాలి అంటే కీ రోల్ పోషించేది మీడియానే. యథార్థంగా ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా చెబితే జనాలు అర్థం చేసుకొని తదనుగుణంగా బ్రతుకుతారు, ప్రభుత్వాల్ని ఎన్నుకుంటారు, సమస్యల్ని వెల్లడిస్తారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మీడియా ద్వారా. అందుకనే దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని అభివర్ణిస్తాం. కానీ అదే మీడియా ఇంతకాలం, ఇక భవిష్యత్తులో కూడా ఒకే తరహా విధానాన్ని అనుసరిస్తోంది. అదే ఒక వర్గం. ఏంటా ఒక వర్గం? ఈ బ్రహ్మ పదార్థం అంటే ఎప్పుడైనా సరే మతపు కోణంలో జరిగినటువంటి ఘర్షణలు కానీ లేదా ఉగ్రదాడులు కానీ జరిగినప్పుడు ఒక వర్గం వారు వచ్చి దాడి చేశారు, ఇంకో వర్గం పైన పెట్రోల్ పోశారు, ఇంకో వర్గాన్ని తగలెట్టేసింది. చెప్పాలి కదా ఉన్న విషయాలు ఉన్నట్లుగా. ఏ మతస్థులన్నా కావచ్చబ్బా, ఎవరిపై దాడి చేశారు. మత కోణంలో నేరం జరిగినప్పుడు ఆయా మతాల పేర్లను ఉచ్చరించాలి. తద్వారా జనాలు అవేర్ అవుతారు, జాగ్రత్త పడతారు. తప్పు చేసిన వాళ్ళు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళి బానిసత్వపు రాతలు, జనాల్ని అలాగే పడుకోబెట్టేటటువంటి ఈ విధానాలు తప్పు కదా. ఇదే విషయాన్ని కొండబద్దలగొట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒకసారి చిన్న వీడియో క్లిప్ చూద్దాం. అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుడు ఏమంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ టెర్రరిస్టులు ఒక వర్గానికి సంబంధించిన వారిని చంపారు అని ఏదో అడగబోతూ ఉన్నాడు. దాన్ని వారించి మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌడ్. మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? మీరు ఫస్ట్ ఏంటంటే ఇది ఇస్ నాట్, మీరు ఒక ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ అందరికీ స్పష్టత తెచ్చుకున్నాం. హిందూస్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. అంతే. మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్ గా మీరు హిందువులా కాదా, బొట్టుందా లేదా, నువ్వు కల్మా చదవగలవా లేదా, ఇట్ ఇస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్. దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను మా మసూదన్ గారి మిస్సెస్ తో మాట్లాడుతుంటే ఆవిడ ఏం చెప్పారంటే, మమ్మల్ని చంపేయమంటే మేము మిమ్మల్ని చంపేయంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి. ఇలా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పండి. ఒక వర్గం ఏంటి ఒక వర్గం? ఆఖరికి ఉగ్రవాదుల దాడి విషయాల్ని కూడా చెప్పడానికి నామోషియా? మతాల ఆధారంగానే వాళ్ళు చంపారు కదా. ఇస్లామేతర మతాల వారిని దారుణంగా హతమార్చారు కదా. దీన్ని చెప్పడానికి ఏం నామోషి, ఏం అడ్డొస్తోంది? అప్పట్లో ఇలాగే మర్కజ్ రవి అని ఒక పదాల్ని సృష్టించినటువంటి వార్తలు చూసాం మనం, ప్రముఖ తెలుగు దినపత్రిక. సో ఇటువంటి పత్రికలు కానీ జర్నలిస్టులు కానీ మారాల్సిన అవసరం ఉంది ఇకనైనా అనేది ఈ సందర్భంగా తెలుపుతున్న విషయం.